ఇగో జనవరి 26 నాడు చెప్తున్నా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రాత్రి కల్లా రైతుల ఖాతాలలో టింగ్ 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 అని పడతాయని పడ్డాయని ఎక్కడైనా పైసలు మండలానికి ఒక ఊర్లో పడ్డాయి. ఇక వీళ్ళట కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఎందుకోసం రావాలి? మీరేమైనా చక్కనైన పనులు చేస్తే, మీరేమైనా తెలివిగల పనులు చేస్తే, మీరేమైనా నిజాయితీతో పనులు చేస్తే, మీరేమైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారి స్థాయిలో రావాల్సినప్పుడు వస్తారు, అడుగుతారు, కడుగుతారు. అది కాదు విషయం. మీరు అన్ని మోసమే, ప్రతిదీ మోసమే. సింగరేణి కార్మికులకు మోసమే, రైతులకు మోసమే. మన ఇంతమంది మహిళలు ఉన్నారు. ఏం చెప్పింది మహిళలకు? 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం. 18 ఏళ్ళు నిండిపోయాయి, 2500 ఇస్తాం. ఒక్క దగ్గర కూడా ఇవ్వలే. ఒక్క ఊర్లో కూడా కనీసం సర్వే చేసిన పాపం లేదు. మళ్ళీ ఏమన్నంటే ఏమంటారు? ఇగో మళ్ళా దరఖాస్తు పెట్టుకోండి, ఇగో మళ్ళా సర్వే చేస్తాం, ఇగో ఈసారి ఇందిరమ్మ పేరుతో సర్వే, రేపు రాజీవ్ గాంధీ పేరుతో సర్వే, ఎల్లుండి సోనియా గాంధీ పేరుతో సర్వే, కానీ డబ్బులు మాత్రం రావు. ఇదే పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇవాళ అందుకనే మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంది, దాన్ని ఎట్లా ఎండగట్టాలి, తప్పకుండా మనం ఆలోచన చేయాలి. పెద్దపల్లి జిల్లా నిజానికి ఇది తెలంగాణ నెత్తి మీద నీటి కుండ లాంటిది. ఇదే పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాన్ని వేసుకున్నాం మనం. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ కొంచెం రిపేర్ వచ్చింది కాబట్టి నీళ్ళని చెప్పి మొత్తం తెలంగాణను ఎండబెడుతున్నారు. అంతకుముందు ఇక్కడ కాళేశ్వరంలో, మేడిగడ్డలో, మనం అన్నారంలో, సింగిలలో నీటి మట్టం సంవత్సరం పొడవునా నిల్వ ఉంచేది. దాంతో ఏమైంది? మొత్తం పెద్దపల్లి జిల్లాలో నీటి మట్టం పెరిగి రైతులు మంచిగా పంటలు వేసుకొని అద్భుతంగా పెద్దపల్లిలో పంటలు పండించుకున్నారు. కానీ ఇవాళ మేడిగడ్డ బాగలేదన్న పేరుతోని కనీసం నీటి నిల్వ లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లిలో ఇవాళ ఓన్లీ 16 టీఎంసీలకు పడిపోయింది నీటి మట్టం. మరి యాసంగిలో రైతులకు ఎంత గోసవుతుందో, తాగడానికి ఎంత గోసవుతుందో, నీళ్లకు పరిశ్రమల పరిస్థితి ఏందవుతుందో ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని, మీరు తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టు వాడొచ్చు అని నిన్నగాక మొన్న మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సదస్సు పెడితే 50 మంది తెలంగాణ ఇంజనీర్లు వచ్చి చెప్పింది వాడుకోవచ్చు. మొన్న 12 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ, ఏమి ఇబ్బంది లేదు, మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని. కానీ వీళ్ళు మాత్రం రాజకీయాల కోసం నీళ్లు ఇస్తలేరు. నేను శ్రీధర్ బాబు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మేడిగడ్డ లింక్ 1 వాడండి, ఎల్లంపల్లి వరకు నీళ్లు ఇవ్వండి. ఎల్లంపల్లిని ఇవ్వాలా మీరు ఎట్లా చేసిరంటే కేవలం హైదరాబాద్కు నీళ్లు ఇవ్వాలా, పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలా, రైతులకు మాత్రం ఇవ్వద్దనే పరిస్థితి తెచ్చిండు. దాన్ని తప్పుడు ఉపయోగం చేయకండి, మంచిగా ఉపయోగించండి. ఏం చెప్పారు శ్రీధర్ బాబు గారు? మన బుల్లెట్ ని పుట్టమదన్నం దట్టుకునే ధైర్యం లేక అలవిగాని అబద్ధాలు చెప్పిండు.